అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతోందని వైసీపీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే 1200 కోట్లతో తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టులు, సెక్రటరియట్లు అందుబాటులో ఉన్నప్పటికీ పర్మనెంట్ పేరిట మళ్లీ కొత్తగా కట్టతామనటం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని అన్నారు. ఈ కొత్త నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లను పాత కాంట్రాక్టులకే కట్టబెట్టారని, కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగుల ఖర్చులను చూసి జనం నివ్వెరపోతున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు దయచేసి లొంగకంగండని అన్నారు. తప్పు చేసిన అందరినీ చట్టం ప్రకారం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. జగన్ మంచోడు కాబట్టే మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇస్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసిన